మూమెంటే లేదు అసలు బండి. క్లచ్ పోయిందా? ఈ పైన ఉంది కదా, ఈ బస్సులు సాఫ్ట్గా ఉండాలి. 50,000 అయితే అని అంటుండు. ఏమైతే చూద్దాం మరి. మూవ్ లేదు లేకపోతుండే, డైరెక్ట్ మనకు తాళ్ళు చైన్లు పెట్టి ఇస్తుండే. అన్నీ వేసుకునే షూ బట్టలు గిట్ల అన్నిటితో సహా మేము తీసుకొచ్చినాయి. మాకు ఓవర్ రెస్పెక్ట్ ఇక. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మనకి లోడింగ్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తారు కదా, ఒక 20 బాక్స్లో 30 బాక్స్లు వేసినాం అనుకో, టోటల్ కంప్లీట్ అయిపోతే పట్ట కట్టుకొని బిల్లులు తీసుకొని మనకి దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కోసం కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఆ ఇన్సూరెన్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసారు అనుకో, ఒకవేళ మనం కట్టేది ఉంటుంది, లేకపోతే వాళ్ళు కూడా కట్టిస్తారు. మనం కట్టినాం అనుకో, అక్కడ అన్లోడ్ అయిన తర్వాత అన్లోడింగ్ పాయింట్లు ఇచ్చేస్తారు. బాక్స్కి వచ్చేసి ఇంత రేట్ అని ఉంటుంది, అది ఇది టోటల్ కల్పిస్తారు. ఇక్కడ లోడ్ చేసినందుకు ఒక్కొక్క బాక్స్కి 4 రూపాయలు కట్ చేసుకుంటారు అనమాట. ఒక బాక్స్ లోడ్ చేసినందుకు 4 రూపాయలు, అట్లా మనకి 1300 బాక్సులు ఇంటూ 4 రూపాయలు, అట్లా ఎంత అయితే అమౌంట్ అయిందో అంత అమౌంట్ ఇప్పుడు ఇచ్చేయాలి వీళ్ళకి. ఇప్పుడు మనం కూడా కొంటున్నాం అనమాట. చిన్న బాక్సులన్నా పెద్ద బాక్సులన్నా ఏది అవైలబుల్ ఉంటే అవి, ఒక చిన్న అనుకో ఎక్కువ తీసుకుంటాం, పెద్ద అనుకో తక్కువ తీసుకుంటాం. మినిమం ఒక 7-8 బాక్సులు తీసుకుందాం అనుకుంటున్నాం. చిన్న అనుకో 10-12 బాక్సులు తీసుకుంటాం. అందరికి ఎవరు కలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం. లాస్ట్ టైం కూడా తీసుకురాలేదు కాబట్టి ఈసారి ఎక్కువ తీసుకుందాం అని చెప్పేసి ఆలోచించి అట్లా లాస్ట్ టైం కూడా చెప్పినా కదా నేను లాస్ట్ వీడియోలో, మనం అప్పుడు దొరకలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం కంపల్సరీ తీసుకుంటాం. అందరికి ఇస్తాం మన సబ్స్క్రైబర్స్కి. డోర్ పడతా. ఇప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటారు యాపిల్ని? యాపిల్ అంటారు. యాపిల్ అంటారు. తెలుగులో ఏమంటారు? షేప్ అంటారు. షేప్ ఎట్టంటారే? షేప్ ఎట్టంటారే? షేప్ అంటారా? ఏమండి కామెంట్ చేయరు తమ్ముళ్ళు. రేగు పండు అంటారు. అదేమో రేగు పండు అంటారు. దాని రేగు సీమ రేగు పండు అంటారు. మన తెలుగులో మామూలుగా మాట్లాడుకుంటే షేప్ అని మాట్లాడుకుంటారు. అమ్మ ఎంత తెలివి, అంత ఎక్స్ట్రా చెప్తారు. నీకు అది చెప్పినట్టుండు, నీకు తెలియదు. లాస్ట్ కి చెక్క బాక్స్లు వేసారు, ఎందుకంటే మనకి అవి డ్యామేజ్ అనేది లాస్ట్కి వేస్తే కావు, ముందే వేసిరు అనుకో డ్యామేజ్ అవుతుంది. అందుకని చెప్పేసి యాక్షన్ చేస్తారు బండి, డ్యామేజ్ అవుతాయి బాక్సులు అని, అందుకని చెక్క వెనక కేసు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడరు, మనకి లోడ్ అయితే ఎప్పుడైనా సరే యాపిల్ లోడ్ వేసుకుంటే క్యాబిన్ కన్నా ఒక 2 బాక్సులు హైట్ వచ్చేది. ఎప్పుడైనా సరే హైట్ వచ్చేది, 2-3 బాక్సులు వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ టైం మనం 1300 బాక్సులు వేసుకున్నాం. అంటే ఇక్కడ చిన్న బాక్సులు అనమాట, ఈ కాశ్మీర్ బాక్సులు. రేటు కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇంతకుముందు రేట్ ఎక్కువ ఉండే, రేటు తగ్గింది, చాలా తగ్గింది. లోపల బయటికి మాత్రం రాలేదు. ठीक है चलो, मैं आगे खड़ा हूँ. बिल्स दे देगा ना अभी? अभी बिल दे देगा. हाँ, अभी निकाल देगा तुमको. कन्वाई कभी? कान में याद नहीं है. कल है. బండ్లన్నీ ఫుల్ చేసేసారు. ఇప్పుడు మనకు రూట్ కూడా డిఫరెంట్ రూట్ అనమాట. యూపీ నుంచి మధ్యప్రదేశ్ జబల్పూర్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా వెళ్తాం. ఒరిస్సాలోనే మనకి అన్లోడింగ్. ఒరిస్సాలో ఎక్కడ అంటే మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అనమాట. అది బరంపురంలో అన్లోడ్ అవుతుంది. మనకి మస్తు ఉన్నది, మంచిగా తక్కువ రేట్కి ఇచ్చిండు. ఏదైతే మాకైతే అన్న అయితే తక్కువ రేట్కి ఇచ్చిండు అనమాట. మంచి యాపిల్స్ సూపర్ ఉన్నాయి. మొత్తం 5 బాక్సులు తీసుకున్నాం. ఎంజాయ్ పండుగ ఇక అందరికీ. ఎవరు వెళ్తే వాళ్ళకి దమా తీసి ఇచ్చేసుడే. ఒక బాక్స్ లోపల పట్ట కట్టడం కంప్లీట్ అయిపోయింది. మంచిగా నీట్గా బందోబస్తు కట్టినాం. మనకి హైట్ లోడ్ కాదు కాబట్టి ఏ టెన్షన్ ఉండదు. బాక్స్ అటుపోయేది ఇటుపోయేది ఏ ఉండదు. ఎంతసేపు నా లోపలనే ఉంటాయి. వెనకాల ఒక్కటే మంచి సేఫ్టీ చూసుకోవాలి. వెనకాల కూడా మంచి తాళ్ళు, ఒక్క బాక్స్ కూడా వెనకకు వచ్చేటట్లేదు, బిర్రగా కట్టేసినాం. చలో బయలుదేరుతున్నాం. ఇక ఈ కార్ అడ్డం పెట్టి కానీ ఇక్కడ కూడా. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ దగ్గర పోవాలి. ట్రాన్స్పోర్ట్ దగ్గర పోతే వాళ్ళకి ఇట్లా లోడ్ అయింది, పరిస్థితి ఎన్ని బాక్స్ లోడ్ అయింది అని చూపించినాం అనుకో, ఫైనలైజ్ చేస్తారు. చలో వెళ్ళిపోరని చెప్తారు. కన్వాయ్ ఉందా లేదా ఏంది పరిస్థితి అనేది ట్రాన్స్పోర్ట్ కాడ మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని పోదాం. రాంచీ నుంచి పోవాలంట మనకి. యాక్చువల్లీ ఛత్తీస్గఢ్ నుంచి పోతే రోడ్డు బాగాలేదు, రాంచీ నుంచే పోవాలని చెప్పేసి అంటారు. జార్ఖండ్ పోతాం మనం. జార్ఖండ్ నుంచి డైరెక్ట్ ఒరిస్సా భువనేశ్వర్ నుంచి అడిగి పోతే పార్టీలకు ఫోన్ చేస్తే ఏడికి రావాలో చెప్తే అడిగి వెళ్ళిపోతాం. ఈయనదేందో సిటీ చూపియాలా, స్లిప్ తీసుకొని పోయి వాళ్ళకి ఆడ చూపించి ఓకే అనుకుంటే అప్పుడు మనకు తెచ్చిస్తే మనం వెళ్ళిపోతాం. ఏమన్నా స్టాంపు గింపు వేసేది ఇట్లా ఉంటుందేమో మరి. చలో చిన్న పనులు పోతాయి కానీ పెద్ద పనులు పోవా నుంచి ఎరపోతే దాంట్లో పట్టదు బండి ఫస్ట్ కాల ఉన్నదా చెట్టు చూడు, పర్ఫెక్ట్గా కట్ చేసుకొని పోవాలి. ఇట్లాంటి కాడ ఏం చేస్తాం, ఈ తాత ఇది అడ్డు పెడతాం.
అంత ఈజీగా దాన్ని ఇస్తామారా ఇంత మిస్ ఉంటుంది కటింగ్ రోడ్ ఎన్ని టన్నులు వచ్చిందేమో అయ్యా మంచిగా సాబో పోతుంది బండి అయితే చాలా తక్కువ వచ్చిన నాకు తెలిసి గడ్డ మాత్రం ఏముంది గడ్డ లైట్ వచ్చింది బండి ఊకనే హీట్ అవుతుంది అప్పుడే సగం హీట్కి వచ్చింది ఏమో నడిపినావు నీడ గడ్డ ఎక్కినావు చిన్న గడ్డ ఎక్కినావు అంతే వచ్చినాయి మొత్తం సరికి అప్పుడే హాఫ్ వచ్చింది హీట్ మీటరు ఈ దానికి ఈ గడ్డ ఎక్కిన దానికి హాఫ్ మీటర్ వస్తే మనం పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు ఎక్కిపోవాలి ఇప్పుడు ఆ ఘాట్ రోడ్లు ఎక్కేసరికి హీట్ అయ్యి ఆనే వస్తుందో మరి పోతుందో ఫిల్టర్ సాఫ్ చేపియాలి గ్రీజ్ కొట్టియాలి రేడియేటర్ సాఫ్ చేపియాలి గ్రీజింగ్ పెట్టియాలి చాలా పనులు ఉన్నాయి ఇంకోటి అది దుమ్ము లేకుండా ఫస్ట్ అది వేపియాలి ప్లేటు అది వేపించినాం అనుకో రేట్ అసలు జామే కాదు ఇంత దుమ్ము కూడా దానివల్లనే 2 సంవత్సరాలు జామ్ అయ్యేది సంవత్సరం జామ్ అయిపోయింది అప్పుడే జర్ర మన బండి అందులో హైదరాబాద్ పడ్డది అనుకో అన్ని పనులు చేయించుకోవచ్చు మధ్యలో ఏ పని పెట్టకుండా ఆఖరికి యాపిల్ అన్లోడ్ అయినాకనే చేయించుకోవచ్చు కానీ ఇప్పుడు యాపిల్ లోడ్ మీద పెడితే మాత్రం రిస్క్ పడతాం మనం 31వ తారీఖు పొద్దుగాల పోయినాం అనుకో 10,000 ఇస్తారంట కమిషన్ అంటే మనకి ఏమంటారు ఇనాం అంటారుగా టైంకి కొడితే టైంకి తీసుకొని పెట్టినాం అనుకో 31వ తారీఖు పొద్దుగాల వరకు బండి పెడితే 10,000 ఇస్తారు మనకి కిరాయి కాకుండా ఎక్స్ట్రా డ్రైవర్కి సాయంత్రం పోతే 5,000 ఇస్తారంట దాటేసిపోయినా అనుకో సాయంత్రం కూడా పోతే రూపాయి ఇక కిరాయి మందం ఇస్తారు ఇక ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయినా మన కోసం వెయిట్ చేస్తూ ఉండి అప్పటి నుంచి ఎప్పుడో వెళ్ళిపోతారు అసలు యాక్చువల్ ఇంటికి బాయ్ कन्वे चालू है कन्वे अभी चालू भाई थैंक यू सो मच मिलेंगे फिर వీళ్ళ దగ్గర ఎల్లిగడ్డ లోడ్ అవుతుంది లసన్ కంటిన్యూ ఉంటుంది అంట లసన్ ఎప్పుడు మనకి సీజన్లో మాత్రం పక్కా లోడ్ దొరుకుతుంది తొందరగా వచ్చి జూన్లో వస్తే లోడ్ అవుతుంది అంట తాత జూన్లో మంచి కిరాయి పెడతా ఎక్కడికంటే అక్కడ పోదు రారా అంటున్నాడు మొత్తం తిప్పుతాడంట గుల్మార్గు ఇన్మార్గు అన్ని లదాఖ్ ఇదాక్ అన్ని 4 రోజులు 4 రోజులు తిప్పుతాడంట నేను బండికాడు ఉండవు అన్నాడు మీ అందరం పోయి వస్తాం మంచి సరే ఇక్కడి నుంచి పోవాలి మనకి అనంతనాగ్ అమర్నాథ్ అన్ని టెంపుల్ ఇటు సైడ్ పోవాలి పెహల్గాం మొన్నటిదాకా జరిగింది ఇన్సిడెంట్ కొడుకులను ఎట్టా అక్టివేట్ పోయాలి గన్నులు పెట్టి చంపుతారు ఇక్కడనే ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా దానివల్లనే స్టార్ట్ అయిపోయింది కాన్వే చూస్తారు కదా మొత్తం బండ్లన్నీ ఆగినాయి లైన్లో లాస్ట్ అనమాట ఇంకా ముందర పోతా ఉంటే ఇంకా 2 కాన్వేలు ఉంటాయి ఇక్కడ ముందర మన రాజారాం ఇదున్నాడు ఫ్రెండ్ వాళ్ళ బండి పోతుంది వాళ్ళు మనం కలిసిపోదాం అన్నట్టుగా వాళ్ళు ముందేలా పోతారు అనమాట వాళ్ళది వేరే లోడ్ అయ్యి వచ్చింది మనది ఇక్కడ లోడ్ అయింది అలా అంతకన్నా ముందే లోడ్ అయింది ఇల్లు మనం కలిసిపోయినాం అనుకో అలా తెలిసి ఉంటుంది ఐడియా మధ్యలో ఎన్నో అక్కడ ఇరికిస్తారు మనకు కూడా కొంచెం ప్లేస్ ఇస్తారు ఎటు కాకుండా డబల్ లైన్ పెడుతుండగా రాజా రమీజ్ వ్లాగ్స్ ఎన్నో లైన్ చూసి రాలేడు రాజా రాలేడు వాళ్ళ డ్రైవర్స్ వచ్చారు వేరే అన్న వాళ్ళు ఏదే ఏ 066 బ్లాక్స్ని 066 అంటుండు సైడ్ ఎమ్మటి పక్కమ్మటి ఆనుకొని పెట్టు లైట్లు ఆఫ్ చేసుకో అంటుండు చూడు ఇంకొక చూడు మేమైతే బ్యాట్లు తీసుకున్నాం అనమాట మన సబ్స్క్రైబర్స్ కోసమే ఈ చూస్తారు కదా ఈ రెండు మొత్తం ఇందులో క్వాలిటీలు ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ క్వాలిటీ అనమాట అంటే మనకు మ్యాచ్ గట్టిగా ఇప్పుడు ఆడుతుంటారు కదా రోజు కంటిన్యూగా మ్యాచ్లో పోతూ ఉంటారు వాళ్ళు పర్ఫెక్ట్ గ్రౌండ్లో ఆడటానికి కొన్ని బాల్స్ తోటి ఇది కర్క్ బాల్తో ఆడాలా లేకపోతే స్టెంపర్ బాల్తో ఆడి ఇట్లా ఉంటాయి అనమాట నార్మల్ బాల్తో ఆడే కొన్ని ఉంటాయి మామూలుగా ఉంటాయి దీంట్లో ఈ రెండు డిఫరెన్స్ అన్ని వేరు వేరు డిఫరెన్స్ తీసుకున్నాను అనమాట
ఎట్లుంటుంది ఏందన్నట్టుగా వాళ్ళకు కూడా ఇప్పుడు మనకు ఆడినోళ్ళకి కూడా తెలుస్తుంది కదా. అందులో వీళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఎవరైతే గేమ్స్ ఆడుతుంటారో వీళ్ళు మనం కలిసినప్పుడు ఓకే వాళ్ళు క్రికెట్ ఆడతారని తెలుసుకున్న వాళ్ళకి ఇద్దాం. తీసుకున్నాం అట్లనే. ఇందులో ఒకటి ఏంటంటే వీళ్ళ మనోనికి అనమాట, వీళ్ళ మనోళ్ళు కూడా గేమ్స్ ప్లే చేస్తారు, వాళ్ళ కోసం ఒకటి తీసుకున్నాం. మిగతా వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ 5 ఎవరైతే ఉంటారో వాళ్ళకి మామూలుగా కలిసిన వాళ్ళకి ఇస్తాం. అట్లా అని చెప్పేసి క్రికెట్ ఆటలు అందరూ ఇప్పుడు మనకి ఇప్పుడు దగ్గర మన ఆంధ్రాకి రీచ్ అయ్యేసరికి అయిపోతుండొచ్చి. ఎందుకంటే ఎవరైతే మనకు కలుస్తారో వాళ్ళకి చాలామంది కలుస్తుంటారు. ఎప్పుడు మనం వచ్చినప్పుడు ఆగుతూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతుంటాం. అట్లా ఇప్పుడు ఒక 5 బ్యాట్లు వాళ్ళకి గియో ఎలాగ ఇచ్చేస్తాం. ఇక అవి తీసుకొని వాళ్ళు ఆడుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. కాశ్మీర్ బ్యాట్లు అంటారు, గియే కాశ్మీర్ బ్యాట్లు. వీటికి వచ్చేసి థ్రెడ్డింగ్ వేస్తారంట. ఇక్కడ థ్రెడ్డింగ్ వస్తుంది, ఇక్కడ దాకా మనకి థ్రెడ్డింగ్ వస్తుంది. ఇది కనపడకుండా ఒక దారం లాగా వస్తుంటుంది అనమాట, గమ్ పెట్టి ఇట్లా వేస్తుంటారు వాళ్ళు. ఈ సపరేట్గా చేస్తారు అనమాట. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ మన కంపెనీ నుంచి ఎంఆర్ఎఫ్ ఉంది, ఎంఆర్ఎఫ్ కంపెనీ నుంచి కాదు, డైరెక్ట్ వీళ్ళు తయారు చేస్తారు. ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళు చెట్ల నుంచి కర్రలు తీసుకొచ్చి వాళ్ళే చెక్కలు కట్ చేసి ఇట్లా పంపిస్తుంటారు అనమాట. ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే అక్కడికి వీళ్ళే సప్లై చేస్తుంటారు. ఆ సప్లై చేసేటోళ్ళు డైరెక్ట్ ఇక్కడ కాశ్మీర్లో వాళ్ళకి సంబంధించి బ్యాట్లు తయారు చేస్తారు. కాశ్మీర్ బ్యాట్స్ అంటారు. అందుకని కాశ్మీర్లో పెద్ద కంపెనీ ఏమి ఉండదు. ఇక్కడ ఏదైతే షాపులు ఉంటాయి, చిన్న చిన్న షాపులు రోడ్ల మీద అందరూ అమ్ముతుంటారు. ఇది ఒరిజినల్ చెక్క, ఇది ఒరిజినల్ చెక్క. ఇక్కడనే పక్కనే చెట్లు ఉంటాయి, అక్కడ కనిపిస్తున్నాయి కదా రోడ్ మీద, అవన్నీ ఆ పెద్ద పెద్దగా ఉన్న చెట్లన్నీ బ్యాట్లే. అన్నిటిని మనకి ఎప్పుడైతే ఆ సైజ్ అవుతాయో మనం టేక్ షర్ట్ ఎట్లయితే కట్ చేస్తామో అట్లనే ఈ సైజ్ అయినప్పుడు కట్ చేసేసి ఇట్లా బ్యాట్లు తయారు చేస్తారు. వీటిని సౌండ్ అన్నీ టెస్ట్ చేసినాం మేము, పోలే ఇక్కడ లోకల్లో తీసుకున్నాం, ఇట్లా టెస్ట్ చేసి తీసుకున్నాం. लेदर का है, देखो एक बार आप ही बोलना है, लेदर का नहीं है साउंड. लेदर का है सच में, ये लोकल है ఆయన వచ్చి చెప్తుంది. గేర్ వేసి బండి అసలు యాక్షన్, అసలు మూమెంటే లేదు అసలు బండి. అమ్మ దరిద్రం చల్లకుండా తీరా జరుపు అటు సైడ్. అదేంది ఇదేంద్రా ఆయిల్ మొత్తం లీక్ అవుతుంది. రైట్ రమ్మన్ ఎక్కువ అర్జున్ ఏమోనే అది ఎయిర్ ప్రాబ్లమ్ కావచ్చు. అది పోతలే, క్లచ్ ప్లేట్ ప్రాబ్లం ఏంది, జంపింగ్ అవుతుంది. ఇది పట్టేసిందా సంథింగ్ ఏమో అయి ఉండొచ్చు. వదలేదు పొగలు వస్తున్నాయి రా. ప్రాబ్లం ఉంది, సేవ్ పెట్టాడు. పొగలు వస్తున్నాయి. హ్యాండ్ బ్రేక్ అన్న పట్టుకోవాలి. పోతలే జంపింగ్ క్లచ్ ప్లేట్ ప్రాబ్లం కావచ్చు నాకు తెలుసు. బ్రో ప్రేమ్ బ్రో, ఇది బండి స్టార్ట్ చేసినాక గేర్ వేస్తే అసలు మూవ్ అయితే లేదు బ్రో బండి. ఏ గేర్ వేసినా కానీ సడన్ గా మళ్ళీ ఇప్పుడు ఏ గేర్ వేసినా ఫస్ట్ మూవ్ కాలే. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేసినాక లైట్ గా మూవ్ అవుతుంది, పొగలు వస్తున్నాయి బాగా రేస్ చేస్తుంటే. క్లచ్ పోయిందా ఎట్లా మరి? ఇది జమ్మూ కాశ్మీర్ ఉన్న ఇది యాపిల్ లోడ్ ఉంది.
సెకండ్ బండి కొత్తదే. అది మనం ఏం చేయలేము అన్న, దానికి అది వేయాలి, అంటే క్లచ్ చేయాలి అంతేనా? పొగలు వస్తాయి అట్లనే? గేర్ బాక్స్ వస్తున్నాయా? పొగలు వస్తున్నాయి, ఇట్లా బండి మూవ్ చేస్తుంటే పొగలు వస్తున్నాయి విపరీతంగా. ఇట్లా జంపింగ్ అవుతుంది రన్నింగ్ లా. మూవ్ అవుతలేదు ఇప్పుడు. ఇక 12 రింగ్ పాన చూడు ఉన్నట్టుంది. చేయొచ్చా ఏమన్నా మనం? లైట్ వెయిట్ రా. ఈ నాలుగా అవేమో 12 సైడ్ వస్తాయి, ఇవి ఈ 4 ఇప్పాలా? 12 నెంబర్ ఉంటాయి కదా అవి. ఓకే. అమ్మ ఇవి తక్కువ టైట్ లేవుగా. అబ్బా కాలుతుంది. దుమ్ము ఏ పని తిప్పినా కానీ నల్లగా డస్ట్ వెళ్తుంది. ఇట్లుంటుంది మోటార్ ఫీల్డ్ అంటే. ఊకనే సీట్లో కూర్చొని నడుపుడే ఉండదు, ఇట్లాంటి ఇబ్బందులు పడాలి. ఇప్పుడు కాన్వే వదులుతారు. ఈ జమ్మూ కాశ్మీర్ కాన్రాల దేశం, ఇక్కడ షోరూమ్లు ఉండవు, మన్ను ఉండవు, ఈ బాధలు ఇక్కడ. ఈ ప్రాణాలకు గ్యారెంటీ లేదు, ఈ బండి ఎప్పుడు అవుతుందనే గ్యారెంటీ. ఇది నట్లు లూజ్ అవుతలేవు, ఇది థ్రెడ్లు పోయినాయి దీనికి. రెండు ఇప్పినా 2 పోయినాయి. అంటే అల్లనే ఉంటది అన్న, అది నాకు క్లచ్ అన్న పోవాలి, మాస్టర్ సిలిండర్ అన్న పోవాలి. షోరూమ్ అక్కడ ఉన్నాయా అన్న? షోరూమ్ ఇక్కడ లేదు బ్రో. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆగితే రేపు వెళ్ళిండి 2 రోజులు ఆగాల్సి వస్తుంది. ఏదో పోతుందో అర్థం కాదు, ఏది ఏమైందో అర్థం కాదు. నైట్ టైం చూడరు ఎంత అవుతుందో. ఇప్పుడు వదిలేరు టైం సన్నగుండా 11:30 అవుతుంది. మధ్యలో 2 గంటల 3 గంటలకు కూడా పనులు పెడతాయి. BS6 ఇంకా తలకాయ నొప్పి. BS3 బండ్లు అయితే ఏదో ఒకటి చేసుకొని పోవచ్చు. చూసిరు కదా పరిస్థితి, ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే అసలు. ఇది వచ్చేసి జమ్మూ కాశ్మీర్, ఇక్కడ కాదు అక్కడ కాదు, ఎక్కడనో మనం మూలకున్నాం. ఈడ పోయి ఈ పరిస్థితి అయింది. రేపు పొద్దుగాల మెకానిక్ వస్తే మరి ఆయన ఏమంటాడో. అది మాస్టర్ సిలిండర్ అని చెప్పేసి ఇప్పుడు మేము ఆల్రెడీ షోరూమ్కి ఫోన్ చేసిన, అక్కడ హైదరాబాద్కి ఫోన్ చేస్తే నాకు తెలిసి మాస్టర్ సిలిండర్ ప్రాబ్లం ఉండొచ్చు అని అన్నారు. ఇప్పుడు ఆడ మాస్టర్ సిలిండర్ ప్రాబ్లమా, క్లచ్ ప్లేట్ ప్రాబ్లమా, లేకపోతే దాంట్లో ఏమన్నా ఫ్లైవీల్ పోయిందా, క్లచ్ ప్లేట్ పోయిందా, ఏది పోయిందా అనేది కన్ఫామ్గా తెలియదు. మనకు స్ప్రింగ్స్ పోయినాయా, ఏది పోయిందా అనేది తెలియదు. ఇప్పుడు రేపు పొద్దుగాల తెలుస్తుంది మనకి. చిరాకులే అసలు ఇట్లాంటి సిచ్యువేషన్లలో. 2 రోజుల నుంచి ఆగుతున్నాం, కాన్వే ఎప్పుడు వదులుతారు పోదామని. కరెక్ట్ వదిలిన టైంలో ఇది ఇంత పెద్ద పని పెట్టింది. ఏందో మా దరిద్రం అర్థమవుతుంది. నేను చెప్తాను, ఏది వచ్చినా కానీ ఓర్చుకొని పోవాలి. మనకి అక్కడ వెనకాల కార్ కనిపిస్తుంది కదా, ఆయననే మెకానిక్. మన ట్రాన్స్పోర్ట్ ఆయన ఫోన్ చేసి పంపించిండు అనమాట. నైట్ ఫోన్ చేసి పొద్దుగాలు లేచిపోతాడు, బాగానే తొందరగా వచ్చిండు. చెక్ చేసిండు, చూసుకొని పోయిండు. స్టార్ట్ చేసి ముందరికి వెనకాలకి జరిపించిండు, ఎటు జరుగుతలేదు చూసుకుంటూ బట్టలు మార్చుకుంటాడు. ఇప్పుడు ఏమవుతుంది ఏం కదా, బండి పోతుందా పోదా. నైట్ మా అవస్థ కాదు, నైట్ అంతా చలి పెడుతుంది. రోడ్డు మీద ఊకే మనకి ఇక్కడ ఎట్లుంటుంది అంటే, ఆర్మీ వాళ్ళు ఈయనే ఉన్నారు కదా, వీళ్ళు వచ్చేసి ఊకే చెక్ చేస్తూ ఉంటారు. ఒకరి తర్వాత నైట్ మొత్తం కొడుతూనే ఒక డోరు. పొద్దుగాల ఇంకా మనకు మొత్తం బండి చుట్టూ బాంబు చెకింగ్ చేసిరు. ఇట్లా ఉంటుంది, మిషన్ పట్టుకొని బాంబులు చెక్ చేసుకుంటూ పోతారా. బండి చుట్టూ చెక్ చేసిర్రు, పట్టాకు చెక్ చేసిర్రు, మొత్తం చెక్ చేసిర్రు. ఆర్మీ వాళ్ళు ఊకొచ్చి డోర్ కొడుతారు. పొద్దున్న లేవగానే పోలీసు వాళ్ళు వచ్చి డోర్ కొట్టిపోయారు. వాళ్ళు కూడా ఏమన్నారు, మన మంచి కోసం ఓకే చేయించుకోబోర్రి, ఏమైనా ఇబ్బంది ఉంటే వీళ్ళు రీనే ఉంటాం అని చెప్పేసి మన ప్రాబ్లం అయినా అడిగి రమ్మన్నారు. వాళ్ళకి పొద్దున్న దాకా నైట్ కూడా ఒకటే డోర్ కొడుతురు. అంటే చూడరు ఇక 24 గంటలు వాళ్ళు 24 అవర్స్ డ్యూటీలో ఉంటారు. ఇక ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు వస్తూ డోర్ కొడుతారు. ఎదురుగానే ఉంది కానీ అది టాటా మోటార్స్ అని ఉంది, ఆ చిన్న షెడ్.
పెద్ద పెద్ద వర్క్స్ చేయరు BS6 వెహికల్. వీటికి సెన్సార్ ప్రాబ్లమ్స్ అయ్యి ఉంటాయి. చిన్న వైర్ వల్ల కూడా చూసిగా ఇంతకుముందు క్లాస్ టైం రోడ్ మీద ఆగిపోయింది. ఏదైతే ఏమైతే తెలియదు. ఊపర్ चले गया होता बोल के. क्या बोल रहा है? क्लच बूस्टर वो पेडल के पास रहता है ना बूस्टर, वो गया होगा बोल के बोल रहे. क्या ये पकड़ो, ये खोलेंगे तो लड़का आएगा दूसरा, वो भी इसको अलग करेंगे. कभी तक होगा ये? आज होगा कल? हाँ आज ही होगा. कोशिश करेंगे, कॉलेज परेड भी लाऊंगा, फिर फोटो डालना है. नंबर है मेरा. इसको वारंटी होगा ना? इधर शोरूम नहीं है? एक ईयर 1 ईयर का गाड़ी है. वारंटी में लेना? वारंटी है ना इसको? कितना होता है पता नहीं. चलो अगर वारंटी में ले लेंगे, आप डाल लो. फिर वो आपको कंपनी वाला मुफ्त में डाल के देगा मेरे ख्याल से. क्या आपको लगेगा बराबर 50,000 जो वारंटी में जाएगा. जाओ तेरी मर्जी है, मुझे खर्चा दे दो अपना मिल जाए. सर बोलना मेरा खर्चा दे दो, कोई बात नहीं. वारंटी में जाओ जो मर्जी. जुनेद यूकुब खान. कितना? 1000 डालो. कम ले लो. 800 डालो. 800 से कम नहीं यार. 500 तो तेल ही लग गए. वो सही में वही एक ही गया. हाँ कॉलेज प्लेट. कॉलेज प्लेट का लेके. कॉलेज प्लेट बोल रहे. वो बहुत चेंज हो जाएगा आपको. और 800 అంట. 1000 రూపాయలు అన్నాడు. 1000 రూపాయలు పోయి లాస్ట్కి 800 తీసుకున్నాడు. ఏం చేయలేదు, జస్ట్ వచ్చిండు, 2 నట్లు ఇప్పిండు, కథం జంప్. 50,000 అయితే అని అంటుండు. నేను కాల్ సెంటర్కి చేస్తున్నా ఫోను, ఏమవుతుందో చూద్దాం మరి. మనం కంప్లైంట్ చేసినాం అనుకో, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి చేస్తారు. కాకపోతే ఇక్కడ లోకల్ నెంబర్ ఇస్తారు, వాళ్ళు రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ కాకపోతే షోరూమ్ దగ్గర ఉంది, బండి ఎక్కిపోయి ఆడ కనుక్కొని తొందరగా గిట్లా అని చెప్పి ఏదో ఒకటి చేసి చేస్తాం. ఏం చేస్తాం? ప్లస్ ప్లేట్ మూవ్ లేదండి, ఆగిపోయింది. యాపిల్ లోడ్ ఉంది బండిలో, కాశ్మీర్ నుంచి యాపిల్ లోడ్ అయింది. నిన్న నైట్ రాత్రి అయింది ప్రాబ్లం. ఇప్పుడే చేస్తున్నాం. నైట్ లేపుతారో లేపరో, డ్యూటీలో ఉండరు కదా, ఎందుకు డిస్టర్బెన్స్ అని ఎట్లా కలిసింది కదా ఇప్పుడు చేస్తున్నాం. మనం ఇప్పుడు ఎలా అండి మరి? ఇక్కడ నెంబర్ ఇస్తారా మేము? మా ఏరియాలో కొంచెం ఏరియా TG07U TG తెలంగాణ. TG 07U दुलगाम. नाम गांव का नाम, वो जगह का नाम जवडूरा. काजीकुंड जवरूरा. ఇది ఓకే ఓకే. అప్పుడు చెప్తే మీకు నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ మీది దొరికేస్తుంది. అరే యార్, ఒక 2 మినిట్స్ ఆగుతారా మీ అక్కడికి వెళ్ళేదాకా? తనకైతే వచ్చేసారు లీలాండ్ షోరూమ్ నుంచి, చెక్ చేస్తారు మళ్ళీ. पूरा गाड़ी चले गए रात में पूरा गाड़ी चले गए. हमारा रुक गए, एक 200-300 गाड़ी चले गए. ये सिलेंडर का चक्कर है, मास्टर सिलेंडर का नहीं है, इसका कॉलेज खत्म. जबरदस्त क्लच అంటారు. పట్టుకుంటా బరో కింద వదులు. జరుగు. క్లచ్ ప్లేట్ పోయిందంట. ఇద్దరు అదే చెప్పారు, ఇక కన్ఫర్మ్ అయిపోయింది. ఇతోనా వారంటీ ఇసుకో 1 साल. మెకానిక్ వచ్చి దాని ఏంటో ఆపరేషన్ చేస్తారు పోతుంది, కానీ 2 సంవత్సరాలు ఉంది ఇది వారంటీ. 2 సంవత్సరాలు ఉంటుంది క్లచ్. ఇది క్లచ్ ప్లేట్ 2 సంవత్సరం పడలే, 2 సంవత్సరం పడుతుంది. ఇప్పుడు ఇంకా సంవత్సరం ఉంది టైము.
యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కొత్త రూల్ వచ్చిందంట మనకి లీలాండ్ షోరూంలో కంప్లైంట్ చేసిన 2 గంటలలో రావాలంట. 2 గంటలలో వచ్చి అది ఏంది ప్రాబ్లం ఏందని టోటల్ కంప్లీట్ చేసేయాలంట. వాళ్ళు ఇంకో 3-4 అవర్స్ టైం తీసుకొని లేట్ చేసుకుంటా అట్లనే టైంకి ఫోన్ ఎత్తకుండా లేట్ చేసుకుంటూ చేస్తే వాళ్ళకి ఏదో అమౌంట్ వచ్చేది ఉంటుందంట. అది రాదంట. వీళ్ళకి వార్నింగ్ కూడా ఉంటుందంట సంథింగ్ ఏదో. దాని గురించి కొత్త రూల్ వచ్చిందంట. ఈ ముందే అయినాయంటే నాకు కూడా తెలియదు ఈ రూల్ వచ్చిందని చెప్పేసి. అందుకనే మనకు ఫాస్ట్గా వచ్చేసి వీళ్ళకి అటెండ్ అయ్యారు. దమ్మ వచ్చేసి కంప్లైంట్ చేసుడే ఆలస్యం. కంప్లైంట్ కాల్ కట్ అయిపోయిందో లేదా ఎమ్మటే కాల్ వస్తుంది వాళ్ళ నుంచే. మనకి అంత ఫాస్ట్గా ఉందన్నమాట వర్క్. ప్లస్ ప్లేట్ స్ప్రింగర్ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉందా లేదా అనేది తెలియదు. ఒకవేళ ఉన్నదనుకో 11:30-12 గంటల వరకు అయిపోతుందంట. చాలా ఫాస్ట్గా చెప్తారు వీళ్ళిద్దరు వచ్చారు వర్క్. అందులో ఇక్కడ సైడ్ జమ్మూ కాశ్మీర్ సైడ్ ఏంటంటే మొత్తం టాటా అని ఉంటుంది. లీలాండ్ చాలా తక్కువ. అందుకని కూడా తొందరగా వచ్చేస్తారు. వీళ్ళకి ఏం పని ఉండదు. ఆ షోరూమ్ కాడి పోయి ఉత్తరం కుర్చీలు వేసుకొని కూర్చోరు. ఒక్క బండి లేదల్లా. వస్తే మన సైడ్ ఏపీ బండ్లు లేకపోతే తమిళనాడు బండ్లు అయ్యే ఉంటాయి వీళ్ళకి వర్క్. వేరే ఏం ఉండదు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకి ఈ బండిది క్లచ్ ప్లేట్ ఇంతవరకు ఎప్పుడు ఇప్పలే, ఫస్ట్ టైం ఇప్పుతున్నాం. ఇంకోటి వచ్చేసి ఈ లీలాండ్ BS6 బండ్లలో ప్రతి ఒక్కదానికి క్లచ్ ప్లేట్ ప్రాబ్లమే. క్లచ్ ప్లేట్ స్ప్రింగర్ ఏంటంటే హెవీ క్వాలిటీ రాదనమాట, లో క్వాలిటీ వస్తుంది. అంటే పోయింది 7 కార్కి. సాఫ్ట్గా ఉండాలి ఇది. ఈ పైన ఉంది కదా ఈ బస్సులు సాఫ్ట్గా ఉండాలి. మొత్తం పోయింది. ఇది పోయింది. ఫ్లైవీల్ కూడా పోయిందంట. ఫ్లైవీల్ ఫ్లష్ ప్లేటు ఏడబోతుంది బండి. అరే ఇది ఒకటేసారి సడన్గా పెట్టడం ఏంది? కొంచెం మోర్ కానీ చూడు పర్రెలు పట్టింది. ఇది కూడా పోయింది. ఫ్లైవీల్ ఇగో ఇది దాకా ఉండాలి. సగం అరిగిపోయింది. ఇగో సమానంగా ఉండాలి. ఇది కొసలకు మొత్తం అరిగిపోయింది. ఇట్లా ఇది నుంచి ఇందాక అరిగిపోయింది. కొస ఒక్కటి ఉంది. కొస ఎంత ఉందో అది ఇందాక ఉండాలి ఇట్లా సమానంగా. ఫ్లైవీల్ పోయింది, ఫింగర్ పోయింది, ఇంకా లోపల అదే ఉంటుంది. అది పోయిందో ఉండదు. మొత్తం ఉన్నదో లేదో సెట్ దొరకవు ఈ సామాన్యంగా. ఇది లేకపోతే ఇక మనకు సావే. ఇక ఇదే రాసుకొని ఇట్లా వెళ్తుంది. మామూలుగా మనకి కింద 2 నైట్ నేను నట్లు పానబెట్టి ఇప్పినా కదా, అవి ఇప్పినప్పుడు ఇట్లా పడుతుంది అనమాట. డస్ట్ కనిపిస్తుంది మనకి. ఇది ఉందా లేదా, పోయిందా, ఖరాబ్ అయిందా అని చెప్పేసి. ఆ నట్టు ఓపెన్ కాలే. పొద్దున వచ్చి చెక్ చేసింది కాబట్టి అప్పుడు తెలిసింది ఇట్లా పడ్డది అనమాట డస్ట్. ఇది అరిగిపోయి అట్లా పడుతుంది. లైట్గా కూడా పడుతుంటుంది కానీ మరీ ఇంతగానం పడదనమాట. ఏం చెప్తాం ఈ పరిస్థితి. ఫస్ట్ టైం దింపినాం. మొత్తం గేర్ బాక్స్ మొత్తం దింపేసారు. అట్లా హైడ్రాలిక్ ఉండాలి. ఇంతకుముందుకు హైడ్రాలిక్ లేకపోతుండే. డైరెక్ట్ మనకు తాళ్ళు చైన్లు పెట్టి ఇప్పుతుండే. ఇప్పుడు హైడ్రాలిక్ వచ్చినాక డైరెక్ట్ అది కింద పెట్టి ఇట్లా జాకి లేపినట్టు ఇట్లా ప్రెస్ చేస్తే ఎయిర్ది పైకి లేస్తుంది. ఆయిల్ హైడ్రాలిక్ తీసి ఇప్పుడు ఇది కొత్త తీసుకొచ్చి ఎత్తే అప్పుడు బండి మూవ్ అవుతుంది. ఇక్కడ మేము వంట చేసుకుంటున్నాం. ఏం చేస్తాం మరి. ఇక మనకి రోడ్ల మీదనే పరిస్థితి. సీట్లు గీట్లు అన్నీ తీసినాం, రోడ్డు మీద పడేసినాం. వంట సామాన్లు కింద వేసుకున్నాం. ఎట్టుంది, దుమ్ము ఉందా, ధూళి ఉందా, ఏది ఉందా, ఏం లేదు. ఇక అక్కడ గ్యాస్ అంటించి పెట్టి కూర వండుకొని అన్నం వండుకొని బుక్కడంతా తిని మళ్ళీ అది స్టార్ట్ పని అయితే అప్పుడు పోవాలి. ఇక అప్పటిదాకా మా బతికి ఈయనే. ఇక గిడిచలేదు. ఆ బండిలో బానట్ అంతా తీసేసినాం. వాళ్ళ కూర్చొని కూడా రాదు ఇప్పుడు. ఇక అంత ఇప్పేస్తాం కాబట్టి లోపల బానట్ ఓపెన్ ఉంటుంది, అన్నీ ఓపెన్ ఉంటాయి. ఓన్లీ డ్రైవింగ్ సీట్లు ఒక్క దగ్గర కూర్చో వస్తుంది. అంత సిచ్యువేషన్ గలీజ్ ఉంటుంది ఇప్పుడు మొత్తం. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ ఏందిరా అవి ఏం చెప్తున్నారు అనుకుంటారు. డ్రైవర్ల బతుకులు అంటే గిట్లుంటాయి రోడ్ల మీద. ఎవరికో అర్థం కాదు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు డ్రైవరా అంటారు. ನೀವು ఈ యాపిల్ తీసుకోకపోతే అక్కడ యాపిల్ మీరు మార్కెట్లో తీసుకుంటారు మంచిగా. డజన్ ఎంత, ఓకే మంచిగా ఉన్నాయా లేదా, తీయగా ఉన్నాయా, పుల్లగా ఉన్నాయా, ఇట్లున్నాయా అట్లున్నాయా అని చెప్పేసి. ఏదైనా సరే ప్రతి ఒక్కటి ఇక్కడ వండే ఆలు గీలు మీ వంట సామాన్తో సహా అన్నీ వేసుకునే షూ బట్టలు గిట్లు అన్నిటితో సహా మేము తీసుకొచ్చినాయి. మాకు ఓవర్ రెస్పెక్ట్. ఇక ఇట్లా మాకు నిద్ర లేకుండా తిండి లేకుండా ఏడబడతాడు వండుకొని తిని ఎయిర్ మనకి రేడియేటర్ జామ్ ఉంటే ఏమైందంటే పంచర్ షాప్ దగ్గర మనకి ఫిల్టర్ సాఫ్ చేస్తాం కదా. ఫిల్టర్ సాఫ్ చేసినప్పుడు ఆ ఎయిర్ గన్ ఉంటుంది కదా, ఎయిర్ ఫిల్టర్ ఏదైతే సాఫ్ చేస్తారో దాంతో గన్ మొత్తం లోపల పెడితే వెళ్ళిపోతుంది అని అంటుండు. बोलो ये BS6 का यही होता है, नीचे से डस्ट निकलता है पूरा अंदर जाता है. इसको बोलेंगे रास्ते पे लगेंगे. अभी टाइम नहीं ना, अभी 3 बजे को कान में छोड़ेगा फिर जाना. वही सेंसर కూడా పోయిందంట. ఇది కూడా వేస్తారు, అది కూడా వేస్తారు. ఇంత పెద్ద కథ ఉంది తాతంగం. నయమైంది నాయన, ఇంకా మన ఘాట్ రోడ్లలో కాలేదు. ये पूरा जाम है, चक्का जाम है सब. మొత్తం జామ్ అయింది. బేరింగ్ పోయింది, క్లచ్ ప్లేట్ పోయింది, స్ప్రింగర్ పోయింది, ఫ్లై వీల్ పోయింది.
సెన్సార్ పోయింది, అన్నీ పోయినాయి ఈ కాడికి. వారంటీ లేదని అంటే ఏంద్రా ఆయన 2 సంవత్సరాలు కానే కానీ ఇయర్స్ వారంటీ 2 ఇయర్స్ కదా కాలేదు. 1 ఇయర్ 1.5 ఇయర్ కూడా కావట్లేదు. 1 ఇయర్ దాటింది, 14 months ఏమో అవుతుంది. ఈ పోవడానికి రీజన్ ఏముంటుందంటే ఇది కాలిపోయిందంట, మొత్తం కాలిపోయి ఇట్లయిందంట. ఇదంతా కూడా హాఫ్ క్లచ్ తొక్కడం వల్ల అవుతుంది. హాఫ్ క్లచ్ ఎవరు తొక్కుతారు నీకు తెలుసుగా. హాఫ్ క్లచ్ వల్ల అయిందంట. మరి ఇప్పుడు స్టాక్ ఉందా లేదా అనేది అక్కడ పోయి చెక్ చేస్తాడు. పోయిండు బండి తీసుకొని. ఇప్పుడు మనకు వెహికల్ వచ్చింది కదా, 24 hours సర్వీస్ అంటే వాళ్ళది. నైట్ ఫోన్ చేసినా అయిపోతుంది. ఇక్కడ షోరూమ్ ఉందా లేదా అనేది అది టెన్షన్లో నేను చేయలే, మర్చిపోయాను. అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆ లోపల పోయి ఇది పెద్ద పని. దీంట్లో ఏదన్నా ఒక్కటి లేకపోయినా సరే మనం మళ్ళీ మొత్తం ఆగాల్సి వస్తుంది 2-3 రోజులు స్టాక్ కోసం. అదే చెక్ చేస్తాను వేయండి, ఏం జరుగుతుందో ఏమో మరిగా నెక్స్ట్ వీడియో చూద్దాం. ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాం. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.